ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే టార్గెట్ గా కూడా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారంటే అవుననే సమాధానాలు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా కొత్తపల్లి మండలంలో మత్స్యకార సమస్యలు పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. అంతకుముందే మత్స్యకారుల ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 2 రోజులు మొత్తం ట్రాఫిక్ నిలిపివేసి కుటుంబ సమేతంగా ఆందోళన చేశారు. అయితే ఈ విషయం ముందే తెలిసిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. కనీసం వారిని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇక దాంతో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా ప్రచారం అవుతుంది. ఇక త్వరలోనే ఆయన ఇన్ఛార్జి పదవి నుంచి తప్పిస్తారని జన సైనికులు గుసగుసలాడుతూ ఉన్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో పవన్ కళ్యాణ్ పర్యటించి మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు. ఇక ఇక్కడ చూస్తే కనుక ఉప్పాడలో ఇటు పిఠాపురం నియోజకవర్గంలో అంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు. మత్స్యకారులు రోడ్లెక్కి నిరసనలు తెలిపేంత వరకు కూడా ఈ విషయం ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళలేదు. ఆయన ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదంటూ కూడా అప్పుడు వార్తలు రావటము జరిగింది. మత్స్యకారులు కూడా దానికి సంబంధించి సొంత నియోజకవర్గమైన పవన్ కళ్యాణ్ మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు. అదే సమయంలో చూస్తే పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, అందుకనే ఆయన అక్కడికి రాలేకపోయారు. ఇక వెంటనే కూడా ఆయన దృష్టికి వెళ్ళిన వెంటనే ఆ సమస్య మీద ఆయన స్పందించడం జరిగింది. అయితే మత్స్యకారులు ఈ విధంగా కూడా నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నా కానీ ముందే ఎందుకు పట్టించుకోలేదని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు. ఒక్కవైపు ఏమో మత్స్యకారులు కాలుష్యం అవ్వకుండా చర్యలు తీసుకోండి అంటూ కూడా వాళ్ళు కోరటం జరిగింది. దానికి సంబంధించి అసలు ఒక ప్రణాళికే రూపొందిస్తామని కూడా పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలే వదిలేస్తానంటూ ఆయన ఎమోషనల్గా కూడా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కేవలం మాటల వరకే ఉండరు, ఆయన ఎమోషనల్గా కూడా ఉంటారు. అవతల వాళ్ళకి మాట ఇచ్చారంటే ఆ మాట ప్రకారం కూడా చేసేందుకు ఆయన సాయశక్తులా కూడా ప్రయత్నిస్తారు. కొంత లేట్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా, కొంత లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అని. అదేవిధంగా కొన్ని విషయాలు పరిష్కరించడం లేట్ అవ్వచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ దాన్ని డెఫినెట్గా కూడా కమిటెడ్గా ఉంటారు ఆయన ఇచ్చిన మాటకి. ఇక ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన ఎమోషనల్గా మాట్లాడారు. మీ సమస్యను నేను పరిష్కరించలేకపోతే రాజకీయాలు వదిలేస్తానని. ఇక అంతేకాకుండా మత్స్యకార సమస్యలు తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించారు. వేగవంతంగా కూడా ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ వాళ్ళకు చెప్పటము జరిగింది. అధికారులకు ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో కూడా పవన్ కళ్యాణ్ నిత్యం బిజీగానే ఉంటున్నారు. ఒక పక్కనేమో పార్టీ కార్యకలాపాలు, మరో పక్క ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక అటు సినిమా షూటింగుల్లో సైతం ఆయన పాల్గొంటూనే ఉన్నారు. ఇక దాంట్లో ప్రమోషనల్ కార్యక్రమాలు ఇటు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండి అడపాదడప ఎప్పుడో ఒకసారి పాల్గొంటూ ఉన్నారు. ఈ విధంగా కూడా ఆయన ఎప్పుడూ కూడా చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు. ఇక అందుకే తన తరపున పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంకి చెందిన కాపు సామాజిక వర్గ నేత అయిన మర్రెడ్డి శ్రీనివాసరావును నియమించారు. ఆయనకు అసలు నియోజకవర్గం గురించి, అక్కడ పరిస్థితుల గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. అయినా ఆయన్ను పవన్ నమ్మి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదని, నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా ఇంకా పెంచుకోలేదని స్థానిక నేతలు చెబుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సిఫారసు మేరకు ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారనే టాక్ కూడా ఉంది. జనసేన అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఈయనే కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మర్రెడ్డి శ్రీనివాసరావును తప్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే మర్రెడ్డిపై వరుసగా కూడా ఆరోపణలు రావటం, ఆయన పార్టీ గురించి పట్టించుకోకపోవటం, నలుగురితో ఓ కోటరీని ఏర్పాటు చేయటం అధినేత దృష్టికి వెళ్లాయట. అయితే ఇన్ఛార్జి హోదాలో ప్రోటోకాల్ అనుభవిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోయాయి. దీంతో మర్రెడ్డిని పక్కన పెట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు అంటున్నారు. అయితే మర్రెడ్డి స్థానంలో స్థానిక నేతకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ప్రస్తుతం జనసేన అధినేతకు రాజకీయ కార్యదర్శిగా హరిప్రసాద్ కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది. ఆయన ఎవరు వెళ్ళినా కానీ చిరునవ్వుతో మాట్లాడతారనే టాక్ ఉంది. ఎవరిపైన ఒక్కసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవట. అసలు ఆయన కోపం తాము ఎప్పుడూ చూడలేదని జన సైనికులు చెబుతున్నారు. ఆయనకు ట్రబుల్ షూటర్గా పేరు కూడా ఉంది. సమస్యలు పరిష్కరించడంలో కూడా ఆయన దిట్ట అని, ఇక సమస్యల విషయంలో కూడా ఆయన దృష్టి సారించి పూర్తి సమాచారాన్ని అధినేతకి ఇస్తూ ఉన్నారట. పిఠాపురంలో మత్స్యకారుల ఆందోళన చేయటం, తమ ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళన విరమించమని చెప్పడంతో ఆయన కలెక్టర్ను అప్రమత్తం చేశారు. దాంతో కలెక్టర్ మత్స్యకార నాయకులకు సర్ది చెప్పారు. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ సమస్య ఉందన్న విషయాన్ని మత్స్యకార వర్గం కీలక నాయకుల నుంచి జిల్లా కలెక్టర్ సమస్యలను తెలుసుకొని
నివేదిక రూపంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అప్పచెప్పారు. ఇక అలానే పవన్ పర్యటనలోనూ ఆయన ముందుంటూ ఉన్నారు. తరచూ నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. దీంతో హరిప్రసాద్ని ఇన్ఛార్జిగా నియమిస్తే అందరినీ కలుపుకుపోతారని జన సైనికులు చెబుతూ ఉన్నారు. పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఎక్కడా తగ్గటం లేదు. జనసేనకు అధినేతకు వర్మతో భేదాలు తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. సో ఇక ఈ నేపథ్యంలో హరిప్రసాద్కు పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా హరిప్రసాద్ రావటం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే జనసేనాని నిర్ణయం తీసుకున్నారని సొంత పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. అయితే మర్రెడ్డిని అనపర్తికి పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా నియమిస్తారనే ప్రచారం కూడా ఉంది. సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే. మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే. మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన.